హాయ్ అండి, వెల్కమ్ టు హైస్ట్రీ లాగ్స్. ఈరోజు వీడియోలో పొట్లకాయ నీ పొడి కూర ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా పొట్లకాయని ఇలా పైన పీల్ తీసుకొని స్పూన్తో కానీ లేదా చాక్తో కానీ చక్రాల్లాగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పొట్లకాయ ముక్కల్ని ఇలాగా పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలండి. లోపల ఉన్న గింజలను తీసివేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఉడకబెట్టుకోవాలి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ హీట్ అయ్యాక దానిలో మనం కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ముక్కలన్నిటినీ. పొట్లకాయ ముక్కలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఇలా చిల్లుల బుట్టలో ఇలా వాడేసుకోవాలి. పొట్లకాయ ముక్కలు ఆరే లోపల మనం నువ్వు పొడిని కూడా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకుని దానిలో ఎటువంటి ఆయిల్ అనేది వేసుకోకుండా నువ్వుల్ని వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని నువ్వుల్ని దోరగా వేయించుకోవాలి. నువ్వులు వేయించుకునేటప్పుడు ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి, లేకపోతే అడుగున మాడిపోతాయి. నువ్వులు వేగినాయండి. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లో వేసుకుని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. మిరపకాయలను కూడా ఇలా 2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. మిరపకాయలు వేగినాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా ఆరబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, దానిలో కొద్దిగా జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిరపకాయలు నలిగినాయండి. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా బెల్లం, అలాగే మనం వేయించుకున్న నువ్వులను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులు కొద్దిగా నలిగాక ఇప్పుడు దానిలో సాల్ట్ కూడా వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. నువ్వుల పొడి రెడీ అయిందండి. ఒకవేళ ఈ పొడి ఎక్కువగా ఉన్నా సరే మనం రైస్లో వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కూరకి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని మనం ఇందాక ఎండుమిరపకాయలు వేయించుకున్న మూకుని పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు వేగాక ఇప్పుడు మనం దానిలో తాలింపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు. తాలింపు వేగిందండి. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా పసుపు వేసుకున్నాక మనం ముందుగా ఉడకపెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని నీరంతా కూడా బాగా పిండేసుకుని వేసేసుకోవాలి. ఇలా ముక్కలు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా ముక్కల్ని మగ్గనివ్వండి. ఇప్పుడు కూరలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా చూసుకుని వేసుకోండి. ఆల్రెడీ మనం ఉడకపెట్టేటప్పుడు అలాగే నువ్వుల పొడిలో కూడా సాల్ట్ వేసుకున్నాము. ఉప్పు వేసుకున్నాక కూరనంతా ఒకసారి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు పొట్లకాయ ముక్కల్ని మగ్గనివ్వండి. కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కూర అంతటిని కూడా బాగా ఆరనివ్వాలి. అప్పుడు మనం నువ్వుల పొడిని కలుపుకోవాలి. ముందుగా కలుపుకుంటే కూర అనేది ముద్దగా ఉంటుంది. కూర ఆరిపోయిందండి. ఇప్పుడు మనం దీనిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న నువ్వుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి పొట్లకాయ నువ్వుల పొడి కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.